ఓకే, సో నెక్స్ట్ కంటెంట్ ఏముందండి, వాల్యూమెట్రిక్ డీటెయిల్స్ ఉంటాయి. వాల్యూమ్ డీటెయిల్స్ అంటే ఈ ఫ్లోస్ కి ఎంత యూజ్ చేయాలి, పీక్ అవర్ ఏముంటుంది, ఓకేనా. వర్క్ లోడ్ మోడలింగ్ అన్నాను కదా, వర్క్ లోడ్ మోడలింగ్ ని వాల్యూమ్ డీటెయిల్స్ లాగా పెట్టాడు. సో దాని తర్వాత నెక్స్ట్ క్రైటీరియాస్ లో లైక్ అట్లీస్ట్ 90% టార్గెట్ యూజర్ వాల్యూమ్ ని రీచ్ చేయగలం, 80% ఆఫ్ టార్గెట్ ట్రాన్సాక్షన్స్ ని రీచ్ చేయాలి. ఓకే, సివియారిటీ బ్లాకింగ్స్ ఉండకూడదు అనేది పాస్ ఫైల్ క్రైటీరియాలో పెట్టుకున్నారు. ఎంట్రీ క్రైటీరియాలో ఇక్కడ నో అవుట్ స్టాండింగ్ డిఫెక్ట్స్, డిలే ఇన్ ఫంక్షనల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్ట్ ఎన్వైరన్మెంట్ ఫంక్షనల్ అవైలబుల్, ఇంజనీర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ డ్యూరింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ పీరియడ్. అంటే ఎన్వైరన్మెంట్ పర్టికులర్ గా ఉండాలి అని చెప్తున్నారు. టెస్ట్ ఆబ్జెక్టివ్స్ ఎగ్జిట్ క్రైటీరియాకి ఏదైతే డిఫైన్ చేస్తున్నావో అది ఎగ్జిట్ ఎంట్రన్స్ క్రైటీరియాలో మనం అంతా రెడీ చేసుకుని ఉండాలి. స్క్రిప్ట్స్ క్రియేటెడ్ శానిటీ టెస్టెడ్, అంటే లోడ్ టెస్ట్ చేయడానికి బిఫోర్ ఇది. ఓకే, స్క్రిప్ట్స్ గురించి మాట్లాడాడు. ఓకే, రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్, సినారియోస్ రివ్యూ చేయాలి, అప్రూవ్ చేయాలి కస్టమర్ ద్వారా. ఓకే, ఎగ్జిట్ క్రైటీరియాలో ఏంది, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సినారియోస్ ని అన్ని సినారియోస్ ని కవరప్ చేసామా లేదా, సివియారిటీ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే P1 P2 ఇష్యూస్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా. టెస్ట్ సమ్మరీ రిజల్ట్స్ లో డిస్ట్రిబ్యూటెడ్ చేస్తాం స్టేక్ హోల్డర్స్ అంటే క్లయింట్స్ కి. సో ఏముంటాయి దాంట్లో చెప్పాను కదా, SLS మెట్రిక్స్ రీచ్ అయ్యాయా లేదా, లైక్ CPU యూటిలైజేషన్స్, మెమరీ యూటిలైజేషన్స్, లీకేజెస్ గురించి. దాని తర్వాత వాళ్ళు ఎగ్జిట్ క్రైటీరియాలో రివ్యూ చేయాలి టెస్ట్ రిజల్ట్స్ ని, కామన్ పాయింట్స్. ఓకే, దాని తర్వాత టెస్ట్ ఎగ్జిక్యూషన్స్, ఏ టైప్ ఆఫ్ టెస్టులు చేస్తున్నాం ఏంటి అనేది. ఇదండి, శానిటీ టెస్ట్ చేశారు, వాల్యూమ్ టెస్ట్ చేశారు, సోక్ టెస్ట్ చేశారు. శానిటీలో 20 యూజర్స్ తో 20 minutes, వాల్యూమ్ లో 60తో చేశారు, 120తో చేశారు, 180తో చేస్తున్నారు, దాని తర్వాత 120 యూజర్స్ తో కూడా చేస్తున్నారు. సోక్ టెస్ట్ అంటే లాంగ్విటీ టెస్ట్ అనమాట. టైప్ ఆఫ్ టెస్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఎందుకు చేశారు, ఎలా చేశారు. దాని తర్వాత ఎన్వైరన్మెంట్ ఇన్ఫర్మేషన్ లో చూడండి, యాప్ సర్వర్స్ 3 ఉన్నాయి. ఓకే, పేర్లు ఏమి యూజ్ చేస్తున్నారు, స్పార్క్ అనే సర్వర్ యూజ్ చేస్తా ఉన్నారు. ప్రాసెసర్లు ఎన్ని ఉన్నాయి, 128 ప్రాసెసర్స్ ఉన్నాయి. సన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, చాలా ఓల్డ్ సిస్టమ్ అనమాట. సర్వర్ సంబంధించి వర్షన్ ఏంటి, ర్యామ్ సైజ్ ఏంటి, 32 GB ఆఫ్ ర్యామ్ ఉంది ఒక్కొక్క సర్వర్ లో, యాప్ సర్వర్ లో. ఓకే, యాప్ సర్వర్, ఇక్కడ యాప్ సర్వర్ మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చున్నారు వీళ్ళు. ఓకే, యాక్చువల్ గా అయితే అన్ని సర్వర్ల ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వెబ్ సర్వర్ ఏంది, యాప్ సర్వర్ ఏంది, DB సర్వర్ ఏంది, అన్ని ఇస్తారు అనమాట. ఓకే, సో అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్. దాని తర్వాత టెస్ట్ డెలివరబుల్స్ లో ఉంటాయి, టెస్ట్ ప్లాన్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ రిలీజ్, ఫైనల్ టెస్టింగ్ రిజల్ట్ రిపోర్ట్. నేను చెప్పాను కదా, టెస్ట్ డెలివరబుల్స్ ఫస్ట్ లో పెడతారు, కొంతమంది లాస్ట్ లో పెడతారని. సో టెస్ట్ డెలివరబుల్స్ లో ఇవన్నీ పెడతారు అనమాట. సో దాని తర్వాత స్కెడ్యూల్స్ లో ఏముంటాయి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎప్పుడు చేసాం, స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, రెస్పాన్సిబిలిటీ ఎవరు, అలాగా ఎన్వైరన్మెంట్ సెటప్ ఎప్పుడు జరుగుద్ది, అంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ జరగడానికి వాళ్ళకి ఎన్వైరన్మెంట్ కావాలా, అది ఇప్పుడు స్క్రిప్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత పర్ఫార్మెన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేస్తున్నారు, గో ఆర్ నో గో కాల్స్ అన్నాను కదా, సో అది. ఓకే, సో దాని తర్వాత రిస్క్ మిటిగేషన్, డిలే ఇన్ అవైలబిలిటీ ఆఫ్ కోడ్ అవైలబుల్ గా లేకపోతే రైట్ టైంలో నేను ఇవ్వలేను అని చెప్పడమే రిస్క్ మిటిగేషన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ మేనేజ్మెంట్, జీరా టూల్ మేనేజ్మెంట్ టూల్ గురించి చెప్పాడు. అప్రూవర్స్ ఎవరెవరు కావాలి అని చెప్పి పంపించాడు. ఓకేనా, అప్రూవర్స్ వాళ్ళ రోల్ ఏంది, వాళ్ళ అప్రూవల్ అప్రూవ్డ్ అని చెప్పి వాళ్ళు పెట్టాలన్నమాట. సో దట్స్ ఆల్. సైన్ డన్ అయిన తర్వాత ఇంకా క్లోజ్ అనమాట. సో దట్స్ ఆల్. వీళ్ళు 7 కాంపోనెంట్స్ లో అన్నిటిని కవరప్ చేశారు, ఎందుకంటే హెడ్ లైన్స్ వేరేగా పెట్టి. ఓకే, హెడ్ లైన్స్ వేరేగా పెట్టి 3లో మళ్ళీ 3.8 లాగా తీసుకొని వచ్చినారు చూడండి, ఇదండి. సో 2లో ABCDEFG 2.1, 2.2, 2.3 పెట్టాడు. దీంట్లో 3.1, 3.2, 3.3 ఇలా పెట్టి ఆల్మోస్ట్ అవే వాటిని కవర్ చేశారు. ఓకేనా, సో కాంపోనెంట్స్ ఆర్ కామన్ అండి. ఓకేనా, కాంపోనెంట్స్ కామన్ గా ఉంటాయి. ఈ 12 నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఇంతే. ఓకే, వాళ్ళు చేసే విధానంలో మార్పు ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టెస్ట్ ప్లాన్. ఓకే, టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి, ముడి సరిగ్గా అయిపోయింది, దాని తర్వాత ఎలా చేస్తున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరు చేస్తున్నారు. ఓకేనా, అది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇంక వండడమే, అంటే దట్ మీన్స్ టూల్స్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు దాకా మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో
2 చెప్పుకున్నాం కదా PTLC లో. లైఫ్ సైకిల్ లో సెకండ్ పార్ట్ కి వెళ్ళిపోయాం. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది, టెస్ట్ ప్లానింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి, స్క్రిప్టింగ్ అండ్ ఎన్హాన్స్మెంట్స్. దీనికోసం టూల్ అవసరం. టూల్ పార్ట్ అని డిస్కస్ చేసుకున్నాం కదా మనం. దిస్ ఈస్ టూల్ పార్ట్, LoadRunner or JMeter. సో LoadRunner గురించి చెప్తే మీకు JMeter ఈజ్ అవుతుంది. సో స్క్రిప్టింగ్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ టూల్ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా డాక్యుమెంటింగ్ స్టేజ్ 2 డాక్యుమెంట్స్ చూపించాను. ఓకే, సో at the end of the sessions we will be sharing those documents, but for reviewing go through this Word documents, we will be sharing the videos and all after some time. Okay, so you can go through all those. Okay, and you can prepare by yourself. ఓకే, ఎలా మాట్లాడాలి, NFRS లో ఏముంటాయి, ప్లానింగ్ లో ఏముంటాయి, ఇవి బట్టి కొట్టేయండి. దాంట్లోని కంటెంట్స్ ని ఓవరాల్ గా ఇక్కడ మీరు పేర్లు కానీ గమనిస్తే బై నేమ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ టెల్. టెస్ట్ అవుట్లైన్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఓవరాల్ దీని గురించి అవుట్లైన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అని, అంటే ఓవరాల్ మీకు వస్తుంది. టెస్ట్ డెలివరబుల్స్ అంటే డెలివరబుల్స్ ఏమి ఇస్తున్నారు, అలా దాన్ని లింక్ చేసుకొని ఆ డెలివరబుల్స్ లో ఇవి ఉంటాయి. రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ఇలా ఉంటాయి. దాని తర్వాత టెస్ట్ ఎన్వైరన్మెంట్, సర్వర్ రిలేటెడ్, ఏ యాప్ సర్వర్, వెబ్ సర్వర్ యూస్ చేశారు, కాన్ఫిగరేషన్ ఏంటి, ఇలాంటివన్నీ ఓవరాల్ గా. ఇంకోటి ఏంటంటే, మీరు ఓన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవడైనా ఆర్కిటెక్చర్ ఎన్వైరన్మెంట్ గురించి అడిగితే, నా సర్వర్ ఓకే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉంది, నా దగ్గర 32 GB ఆఫ్ ర్యామ్ ఉంది, ఇంత హార్డ్ డిస్క్ ఉంటుంది, ఓకేనా, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్నాయి అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అది ఒక మైండ్ లో ఫిక్స్ చేసుకుని ఎప్పుడైనా ఎవడైనా అడిగారు అనుకోండి, అనుకుంటా టక్ అని 32 GB ఆఫ్ ర్యామ్ ఉంది, అవును ఇంత హార్డ్ డిస్క్ ఉంది, ఇన్ని కోర్స్ ఆఫ్ సిపియూస్ ఉన్నాయి దాంట్లో అని టక్టకా చెప్పే విధంగా ఉండాలన్నమాట. రియల్ టైం ఎంప్లాయ్ అంటే ఆలోచించుకున్నాడు అంటే లైక్ ఈడేంది ఆలోచిస్తా ఉన్నాడు అనే ఫీలింగ్. ఈవెన్ రియల్ టైం ఎంప్లాయ్ కూడా ఆలోచించడం, ఎందుకంటే ఎప్పుడో చూస్తాడు టెస్ట్ ప్లాన్. రియల్ టైమ్ లో టెస్ట్ ప్లాన్ చూసే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. ఏదో చేస్తున్నారంటే చేస్తా ఉంటారు, వాళ్ళ వర్క్ ఈ రోజు జరిగిందా లేదా అనే ఆలోచనలోనే ఉంటారు. కానీ సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గా ఎవడు వెళ్ళడు. సో దట్ మీన్స్ వీఆర్ బెటర్ దెన్ దెమ్. యాక్చువల్లీ మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోండి, హూ ఆర్ లెర్నింగ్ ద థింగ్స్ యాక్చువల్లీ దే ఆర్ బెటర్ దెన్ ఎంప్లాయర్స్ హూ ఆర్ వర్కింగ్. ఓకే, ఎందుకంటే ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ మీదే పెడతారు వాళ్ళు. ఓకే, వాళ్ళు మొత్తం నేర్చుకోవాలనే కాన్సన్ట్రేషన్ లో ఉండరు. ఈ రోజు నా వర్క్ జరిగిపోయిందిలే, సరిపోద్దులే అనే ఉద్దేశంలో ఉంటారు. నేర్చుకునేవాడు దీని తర్వాత ఏంది, దీని తర్వాత దీని ముందర ఏంది, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఇలాంటి కేసెస్ లో ఉంటారు. సో హీ విల్ లెర్న్ ఆల్ ద థింగ్స్. బట్ ద పర్సన్ హూ వాజ్ వర్కింగ్ హీ నోస్ వాట్ ఎవర్ హీ వాజ్ డూయింగ్. వాడు స్క్రిప్టింగ్ చేస్తున్నాడు అంటే ప్రతిసారి ఏదైనా అడిగితే స్క్రిప్ట్ గురించి అడిగిరా, ఏదైనా చెప్తాను, మిగతా అయితే నేను చెప్పలేను అంటాడు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. సో దట్ మీన్స్ వీఆర్ బెటర్ దెన్ దెమ్. ఇది మైండ్ లో పెట్టుకోండి ఎప్పుడు కూడా. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏది చేసేటప్పుడు యూ విల్ బి గెటింగ్ ఏ కాన్ఫిడెన్స్ సేయింగ్ దట్ ఐ నో బెటర్ దాన్ హిమ్ అనే ఫీలింగ్ లో మీరు వెళ్ళండి. ఇట్ విల్ బి గ్రేట్. మీరే రియలైజ్ అవుతారు అనమాట ఆ ఫీలింగ్. ఓకే, సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ లైక్ దిస్. ఓకే, సో కంటెంట్స్ ని ఒకసారి బట్టి కొట్టేయండి, లర్న్ తీసుకోండి. ఇంకా అసలు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ యాక్టివిటీస్ లో రియల్ జోన్ లోకి వెళ్తున్నాం. LoadRunner. సో LoadRunner అనేది టూల్. ఓవరాల్ గా మీరు ఎక్కడైనా చూసుకోవాలన్నా కూడా చూసుకోండి. సో దీనికి ముందు ఏంటంటే, LoadRunner కి ముందు బేసికల్ గా దాంట్లో టెక్నికల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఆ వర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, టుమారో. అండ్ వన్ మోర్ థింగ్ ఎట్ ద లాస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, సో టుమారో ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఓకే, we will be shortly sharing you the location. You can come over there. So just a opening of a new office over there. Okay, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆఫ్లైన్ లో రావాలి, ఏదైనా ఉండాలి అంటే సో యూ కెన్ కమ్ ఓవర్ దేర్. సో టుమారో ఇన్ ద మార్నింగ్ at 9 AM, sorry, 9 AM you can come and we can have that joining opening ceremony. Okay, guys. Yes, sir. Yeah, so that's all for today. Okay, so if any doubts and all those things, keep it in mind. Tomorrow we'll discuss on this. Okay, thanks everyone. Okay, thanks.